గత 3 సంవత్సరాల నుంచి రైస్ వినియోగదారులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. ఈ రోజున మనం ప్రతి సంవత్సరం నవంబర్లో తెలంగాణ సోనా సాగు చేస్తున్నామన్నా 120 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుతుందన్న బెంగాలీ వాళ్ళు నారా తీపించడం కానీ, సొంత ఊరోల చేత కలుపు తీపించడం కానీ, ఈ విధంగా ప్రతిరోజు 120 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఏదో ఊర్లో లేకపోతే తప్ప ప్రతిరోజు మనం అప్డేట్ కూడా చేయడం జరుగుతూ ఉంది. మా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి అవేర్నెస్, అవగాహన. ఏదో పంట పండించామా అయిపోయిందని కాకుండా దాని యొక్క అవేర్నెస్ అంటే అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, ప్రతిరోజు వాటి గురించి తెలుసుకోవడం ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే కోటి విద్యలు కూటి కొరకు అన్నారు. ఎంత సంపాదించినా కూటికి అంటే మంచి ఆహారం తీసుకోవాలా. అందువల్ల మనం తెలంగాణ సోనా అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. వరి సాగు నవంబర్లో ఎన్ని కొత్త వరి రకాలు వచ్చినప్పుడు కూడా ఆ వరి రకం మనం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో ప్రతి సంవత్సరం వేయడం జరుగుతుంది. హర్షద్ విహారం టీం, థ్యాంక్ యూ. నవంబర్ 25వ తారీఖున RNR 15048 తెలంగాణ సోనా వేయడం జరుగుతుంది. మార్చిలో వరి కోత 2025 నెక్స్ట్ ఇయర్ మార్చిలో వరి కోత. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 5 నెలల తర్వాత రైస్గా మనం పట్టించడం జరుగుతుంది. ఇదే ప్రాసెస్ ప్రతి సంవత్సరం గత 3 సంవత్సరాల నుంచి మనం చేసే ప్రక్రియ ఇదేను. ఇండ్ల వెంకయ్య కానీ, చౌటూరు వెంకయ్య కానీ, కొమరగిరి దుర్గారావు కానీ, వేటగిరి పోలయ్య బాబాయ్ కానీ, అయితే నాన్న కానీ, వేటగిరి మల్లికార్జున, వీళ్ళంతా టీం మెంబర్స్. ఇలా కృషితో 120 రోజుల పాటు ప్రయాణం పంట పండించడంలో. తర్వాత పొంతగాని గంగాధర్ గారు రైస్ మగ్గిచ్చిన తర్వాత ఆడిచ్చి మిల్లింగ్ చేసేవాళ్ళు. టీం మెంబర్స్ అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారంటే రైస్ వినియోగదారులు పంపించినటువంటి ఫోన్పే, గూగుల్ పే ద్వారానే భార్య, బిడ్డలు అందరం సంతోషంగా ఉన్నామంటే గత 3 సంవత్సరాల నుంచి అందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాను హర్షద్ విహారం టీం తరఫున. అందరికీ నమస్కారం. రాబోయే వినాయక చవితికి, దసరాకి, దీపావళికి, క్రిస్మస్కి, నూతన సంవత్సరానికి మరియు మకర సంక్రాంతి, భోగి, కనుమ, మకర సంక్రాంతి మూడు రోజులు 3 పండుగలకి, అదేవిధంగా మహాశివరాత్రికి, ఉగాదికి, వచ్చే సంవత్సరం జూన్, జూలై దాకా ఈ RNR 15048 తెలంగాణ సోనానే మనం తినడం జరుగుతూ ఉంటుంది. మనము నవంబర్లో పంట వేస్తే తెలంగాణ సోనా RNR 15048 మార్చిలో 2025 వచ్చే సంవత్సరం మార్చిలో మనం వరి కోత కోయడం జరుగుతుంది. వరి కోత కోసిన తర్వాత జూన్ జూలై మాసంలో వచ్చే సంవత్సరం 2025 జూన్ జూలై మాసంలో మనం మళ్ళీ న్యూ రైస్ అనేది తెలంగాణ సోనా RNR 15048 అప్పుడే వస్తుంది మనకి. అప్పటి వరకు ఇవే మనం తినడం జరుగుతూ ఉంటుంది.